హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విరించి విజ్ఞాన్. దిస్ ఇస్ రిత్విక. సో ఈ వీడియోలో సీటెట్ 2022 ఎగ్జామ్కి సంబంధించి ఇంగ్లీష్ పెడగాజీ 2018 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ అండ్ డిస్కస్ చేద్దాం. అండ్ యాజ్ యూ విష్, డూ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, ఐకానిక్ మోడ్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద సిస్టమ్ ఆఫ్ యూజింగ్. ఐకానిక్ మోడ్ ఆఫ్ లెర్నింగ్లో వేటిని యూజ్ చేస్తారు? ఏ వెరైటీ ఆఫ్ యాక్టివిటీస్, సింబల్స్, ఇమేజెస్ అండ్ డయాగ్రామ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్. ఐకానిక్ మోడ్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఒక విజువల్ సమ్మరైజేషన్ ఇచ్చేదాన్ని ఐకానిక్ మోడ్ ఆఫ్ లెర్నింగ్ అని అంటారు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇమేజెస్ అండ్ డయాగ్రామ్స్, బొమ్మల ద్వారా, ఇమేజెస్ ద్వారా, డయాగ్రామ్స్ ద్వారా నేర్చుకునేదాన్ని ఐకానిక్ మోడ్ ఆఫ్ లెర్నింగ్ అంటారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వైల్ రీడింగ్ ఫర్ కాంప్రిహెన్షన్ we understand that some pairs are examples of homograph. Which one of the following is a homograph? Homo అంటే సేమ్, గ్రాఫ్ అంటే స్పెల్లింగ్. సేమ్ స్పెల్లింగ్ బట్ డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్ అండ్ డిఫరెంట్ మీనింగ్ ఉన్న వాటన్నింటినీ హోమోగ్రాఫ్స్ అని అంటారు. వీటిలో కొన్నింటికి ప్రొనౌన్సియేషన్ కూడా సేమ్ ఉంటుంది, కానీ మీనింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో సేమ్ స్పెల్లింగ్ ఉన్న వాటన్నింటినీ హోమోగ్రాఫ్స్ అని అంటారు. ఆప్షన్ 1, warm, tepid, being neither too hot nor too cold. Option 2, lead, it is a metal, and lead, it is a direction. Option 3, lead, give direction, and dead, it's a mortal. And option 4, male, post, or male, gender. Option 2 is the right answer. lead అంటే మెటల్. చూడండి, సేమ్ స్పెల్లింగ్ ఉంది, LEAD అండ్ LEAD. lead అంటే మెటల్ అని అర్థం వస్తుంది. అండ్ లీడ్ అంటే గివింగ్ డైరెక్షన్, నేను లైఫ్ని ఇలా లీడ్ చేస్తున్నాను అని అంటుంటాం కదా. సో దట్ ఈస్ గివింగ్ డైరెక్షన్. సో ఇలా సేమ్ స్పెల్లింగ్ ఉండి డిఫరెంట్ మీనింగ్ అండ్ డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్ ఉన్న వాటిని హోమోగ్రాఫ్స్ అని అంటారు. ఎగ్జాంపుల్, బ్యాట్ ఉంది. బ్యాట్ అంటే గబ్బిలం అని అర్థం వస్తుంది, అండ్ బ్యాట్ అంటే క్రికెట్ బ్యాట్ అని కూడా అర్థం వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సైట్ వర్డ్ ఈజ్ ఎ వొకాబులరీ ఐటమ్. ఆప్షన్స్, that needs proper visual understanding of the context, that is to be learned by heart. Option 3, that the reader recognizes and finds meaningful on sight without a complicated analysis. Option 4, that helps in judging the effectiveness of the author's style. Option 3 is the right answer. That the reader recognizes and finds meaningful on sight without a complicated analysis. Frequently occurring words ni సైట్ వర్డ్స్ అని అంటారు. ఎగ్జాంపుల్, అండ్, ఆఫ్, దిస్, దట్, అగైన్, ఆఫ్టర్, ఇవన్నీ కూడా సైట్ వర్డ్సే. ఈ సైట్ వర్డ్స్ని మనం రికగ్నైజ్ చేస్తాం చదువుతున్నప్పుడు. అండ్ అలాగే కాంప్లికేటెడ్ అనాలిసిస్ లేకుండా, విశ్లేషణ అనేది లేకుండా ఆ సెంటెన్స్ మీనింగ్ అనేది ఒక సైట్లో అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ ఈజ్ సజెస్టెడ్ ఫర్ టీచింగ్ గ్రామర్ ఎట్ ప్రైమరీ లెవెల్. కింద ఇచ్చిన వాటిలో ప్రైమరీ లెవెల్లో గ్రామర్ టీచ్ చేయడానికి ఏ మెథడ్ని సజెస్ట్ చేశారు? డిడక్టివ్ మెథడ్, టెక్స్ట్ బుక్ మెథడ్, ఇండక్టివ్ మెథడ్, ట్రాన్స్లేషన్ మెథడ్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇండక్టివ్ మెథడ్. ఇండక్టివ్ మెథడ్ అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఆ తర్వాత కాన్సెప్ట్ని, రూల్స్ని టీచ్ చేయడం. అండ్ డిడక్టివ్ మెథడ్ అంటే డైరెక్ట్గా ఫస్టే రూల్స్ని టీచ్ చేసి కాన్సెప్ట్ని చెప్పి ఆ తర్వాత ఎగ్జాంపుల్స్ ఇవ్వడం. సో ప్రైమరీ లెవెల్లో గ్రామర్ని టీచ్ చేసేటప్పుడు మనం ఫస్ట్ ఎగ్జాంపుల్స్ ఇస్తాం, ఆ తర్వాతే కాన్సెప్ట్ని టీచ్ చేస్తాం. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇండక్టివ్ మెథడ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, క్లాజ్ మీన్స్. క్లాజ్ అనేది ఒక టెస్ట్. సో క్లాజ్ అంటే ఏంటి? ఫినిషింగ్, మిస్సింగ్ పార్ట్, క్లోజ్, అసెసింగ్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, మిస్సింగ్ పార్ట్. క్లాజ్ అంటే మిస్సింగ్ పార్ట్ అని అర్థం. ఎగ్జాంపుల్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, పజిల్స్, ఇవన్నీ క్లాజ్ టెస్ట్ కిందకే వస్తాయి. ఎందుకంటే అక్కడ ఒక పార్ట్ని మనం మిస్ చేసి క్వశ్చన్ అనేది ఇస్తున్నాం కాబట్టి దీన్ని క్లాజ్ టెస్ట్ అని అంటారు. క్లాజ్ అంటే మిస్సింగ్ పార్ట్ అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ రైటింగ్ ఈజ్. లాస్ట్ స్టేజ్ ఆఫ్ రైటింగ్ని ఏమంటారు? కంట్రోల్డ్ రైటింగ్ అంటారా, గైడెడ్ రైటింగ్, ఫ్రీ రైటింగ్, అడ్వాన్స్డ్ రైటింగ్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అడ్వాన్స్డ్ రైటింగ్ అంటారు. కంట్రోల్డ్ రైటింగ్ అంటే ఏదైనా టెక్స్ట్ ఇస్తే దాన్ని చూస్తూ అది ఎలా ఉందో అలా రాసేదాన్ని కంట్రోల్డ్ రైటింగ్ అంటారు. ఎగ్జాంపుల్, హ్యాండ్ రైటింగ్ బుక్. అండ్ గైడెడ్ రైటింగ్ అంటే కూడా ఇంతే, గైడ్ చేస్తున్నప్పుడు రాసేదాన్ని గైడెడ్ రైటింగ్ అంటారు. అండ్ ఫ్రీ రైటింగ్ అంటే ఎస్సే రాయడం, లెటర్స్ రాయడం, ఇవన్నీ కూడా ఫ్రీ రైటింగ్ కిందికి వస్తాయి.
లాస్ట్ స్టేజ్ ఆఫ్ రైటింగ్ని అడ్వాన్స్డ్ రైటింగ్ అని అంటారు. ద ప్రొసీజర్ ఆఫ్ ఆల్ఫాబెటిక్ మెథడ్ ఈజ్. ఆల్ఫాబెటిక్ మెథడ్ ప్రొసీజర్ ఏంటి? ఆల్ఫాబెటిక్ మెథడ్ అంటే ఫస్ట్ పిల్లలకి మనం ఆల్ఫాబెట్స్ని నేర్పిస్తాం, లెటర్స్ని ABCD. ఆ తర్వాత వర్డ్స్ని నేర్పిస్తాం, యాపిల్, బాల్, క్యాట్, డాగ్. అండ్ ఆ తర్వాత ఫ్రేజెస్ ఇన్, ఆన్, అండర్, అబోవ్, ఇవన్నిటి తర్వాత సెంటెన్స్ని నేర్పిస్తాం. సో ఆల్ఫాబెటిక్ మెథడ్ ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ లెటర్స్ వస్తాయి, ఆ తర్వాత వర్డ్స్ వస్తాయి, అండ్ నెక్స్ట్ ఫ్రేజెస్ వస్తాయి, ఆ తర్వాత సెంటెన్సెస్ వస్తాయి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. యూ ఆస్క్, వాట్ హ్యాస్ మై గవర్నమెంట్ డన్ ఫర్ యూ? ఐ కెన్ ఆన్సర్ ఇన్ 2 words, a lot. ద క్వశ్చన్ పుట్ అప్ హియర్ ఈజ్. మీరు అడిగారు గవర్నమెంట్ నీకు ఏం చేసింది అని. నేను 2 wordsలో చెప్పాను, చాలా, a lot 2 wordsలో మీకు చెప్పాను. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఏమంటారు? రెటారికల్ క్వశ్చన్స్ అంటారా, స్టైలిష్డ్ క్వశ్చన్స్ అంటారా, ఏ ప్రాంప్ట్ క్వశ్చన్స్ అంటారా, ఆర్ ఎక్స్ప్లెనేటరీ క్వశ్చన్స్ అని అంటారా? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్స్ని రెటారికల్ క్వశ్చన్స్ అని అంటారు. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ కేవలం ఒపీనియన్ తెలుసుకోవడానికి మాత్రమే అడుగుతున్నాం. సపోజ్ ఎగ్జాంపుల్, కెన్ యూ అండర్స్టాండ్ మై టీచింగ్? నా టీచింగ్ మీకు అర్థమవుతుందా? సో ఇది కేవలం మీ ఒపీనియన్ అడగడానికి మాత్రమే అడుగుతున్న ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలని రెటారికల్ క్వశ్చన్స్ అని అంటారు, గుర్తుపెట్టుకోండి. అండ్ 9th క్వశ్చన్, ఫ్లర్ అండ్ హేస్ రిగార్డెడ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కిల్స్ యాజ్ ప్రాబ్లమ్ క్రియేటింగ్ అండ్ సాల్వింగ్ స్కిల్? ఫ్లర్ అండ్ హేస్ అనేవాళ్ళు థియరిస్ట్స్. వీళ్ళ థియరీ ఏంటంటే కాగ్నిటివ్ ప్రాసెస్ ఆఫ్ థియరీ ఇన్ రైటింగ్. సో వీళ్ళు ప్రాబ్లమ్ క్రియేటింగ్ అండ్ సాల్వింగ్ స్కిల్ అని దేన్ని అన్నారు? లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ ఆర్ రైటింగ్? ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, రైటింగ్. వీళ్ళ థియరీ వచ్చేసి కాగ్నిటివ్ ప్రాసెస్ ఇన్ రైటింగ్. సో రైటింగ్ అనేది ప్రాబ్లమ్ క్రియేటింగ్ అండ్ సాల్వింగ్ స్కిల్ అని ఫ్లర్ అండ్ హేస్ చెప్పారు. సో వీళ్ళ ప్రకారం ప్రాబ్లమ్ క్రియేటింగ్ అండ్ సాల్వింగ్ స్కిల్ అనేది రైటింగ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ అవుట్ ద ఫంక్షన్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్: అండ్, ఛాంపియన్, హ్యాండ్సమ్ ఆర్ సీజింగ్? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, అండ్. అండ్ ఈజ్ ఏ ఫంక్షన్ వర్డ్. అండ్, ఆఫ్, ద, ఇవన్నీ కూడా ఫంక్షన్ వర్డ్స్. వాట్ డూ యూ మీన్ బై రివ్యూ? రివ్యూ అంటే ఏంటి? గెస్, ఎవాల్యుయేషన్, క్రిటికల్ ఎవాల్యుయేషన్, అసెస్మెంట్? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, క్రిటికల్ ఎవాల్యుయేషన్. రివ్యూ అంటే క్రిటికల్ ఎవాల్యుయేషన్ అని అర్థం వస్తుంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కంటెంట్ వర్డ్స్ ఆర్ కాల్డ్. కంటెంట్ వర్డ్స్ అంటే నౌన్, వర్బ్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, ప్రొనౌన్స్, ఇవన్నీ కూడా కంటెంట్ వర్డ్సే. ఈ కంటెంట్ వర్డ్స్ని ఏమంటారు? ఫంక్టర్స్ అంటారా, గ్రామటికల్ వర్డ్స్ అంటారా, లెక్సికల్ వర్డ్స్ అంటారా, ఎంప్టీ వర్డ్స్ అంటారా? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, లెక్సికల్ వర్డ్స్. ఈ కంటెంట్ వర్డ్స్ని లెక్సికల్ వర్డ్స్ అని అంటారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద అబ్జర్వేషన్ ఇన్ ద నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005, ఇంగ్లీష్ ఈజ్ ఏ విచ్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా? సెకండ్, ఫారిన్, ఫస్ట్, గ్లోబల్? మల్టీలింగ్వల్ కంట్రీలో ఇంగ్లీష్ అనేది గ్లోబల్ లాంగ్వేజ్. గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్లో మల్టీలింగ్వల్ కంట్రీలో ఇంగ్లీష్ అనేది ఏ లాంగ్వేజ్ అంటే గ్లోబల్ లాంగ్వేజ్. అండ్ NCF నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ప్రకారం ఇంగ్లీష్ అనేది సెకండ్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. ఓకే, ఈ 2 క్వశ్చన్స్ చాలాసార్లు రిపీట్ అయ్యాయి. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ ద 3 లాంగ్వేజ్ ఫార్ములా? త్రిభాషా సూత్రం అంటే ఏంటి? 3 లాంగ్వేజ్ ఫార్ములా అంటే ఫస్ట్ మదర్ టంగ్ వస్తుంది. మదర్ టంగ్ ఆర్ రీజనల్ లాంగ్వేజ్, మాతృభాష లేదా ఆ రీజియన్లో మాట్లాడే భాషని మనం బోధించాలి. ఆ తర్వాత సెకండ్ లాంగ్వేజ్ ఇండియన్ లాంగ్వేజ్, దట్ ఈస్ హిందీ. సెకండ్ హిందీ ఉండాలి. అండ్ థర్డ్ ఏ మోడ్రన్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఉండాలి. సో దిస్ ఈజ్ ద 3 లాంగ్వేజ్ ఫార్ములా యూజ్డ్ ఇన్ స్కూల్స్. 14th క్వశ్చన్, రీడ్ ద ఎక్స్చేంజ్. టీచర్, shall we go out to the garden and find out the names of those flowers near the corridor? Students, yes, yeah. Teacher said, yes ma'am, please. సో ఈ క్వశ్చన్లో టీచర్కి అండ్ స్టూడెంట్స్కి మధ్య కన్వర్జేషన్ అనేది ఇచ్చాడు. ఇక్కడ టీచర్ పిల్లలతో మనం గార్డెన్కి వెళ్ళి కారిడార్లో ఉన్న ఫ్లవర్స్ నేమ్స్ అన్నింటినీ ఫైండ్ చేద్దామా అని
అడిగింది. అప్పుడు స్టూడెంట్స్ ఏమన్నారు, ఎస్ ఎస్ యా, వెళ్దాం వెళ్దాం అని అన్నారు. నెక్స్ట్ టీచర్ ఏమందంటే ఎస్ మ్యామ్ ప్లీజ్, ఎస్ ఎస్ యా కాదు, ఎస్ మ్యామ్ ప్లీజ్ అని అనండి అని ఇక్కడ చెప్తుంది. సో హియర్ ద టీచర్ ఈజ్. సో ఇక్కడ టీచర్ చెప్పింది దేన్ని రిలేట్ చేస్తుంది, రిలేట్స్ లాంగ్వేజ్ ఫంక్షన్ విత్ పొలైట్నెస్, మేక్స్ ఎ పొలైట్ సజెషన్ టు స్టార్ట్ రీడింగ్, కన్ఫర్మ్స్ ద స్టూడెంట్స్ రిక్వెస్ట్, ఆఫర్స్ ఎన్ ఆల్టర్నేటివ్ లాంగ్వేజ్ యాక్టివిటీ. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. రిలేట్స్ లాంగ్వేజ్ ఫంక్షన్ విత్ పొలైట్నెస్. పిల్లలు పొలైట్గా మాట్లాడాలని ఇలా చెప్తుంది. సో ఇట్ రిలేట్స్ లాంగ్వేజ్ ఫంక్షన్ విత్ పొలైట్నెస్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ హెల్ప్స్ ఇన్ లెర్నింగ్ ద సెకండ్ లాంగ్వేజ్ వితౌట్ యూజింగ్ ద ప్రింటెడ్ టెక్స్ట్? ప్రింటెడ్ టెక్స్ట్ని యూజ్ చేయకుండా సెకండ్ లాంగ్వేజ్ని నేర్చుకోవాలంటే కింద ఇచ్చిన వాటిలో ఏది హెల్ప్ అవుతుంది, యూజ్ అవుతుంది? న్యాచురల్ అప్రోచ్, లాంగ్వేజ్ ఇమర్షన్, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, సిచ్యువేషనల్ అప్రోచ్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. లాంగ్వేజ్ ఇమర్షన్. ప్రింటెడ్ టెక్స్ట్ లేకుండా సెకండ్ లాంగ్వేజ్ని నేర్చుకోవడానికి లాంగ్వేజ్ ఇమర్షన్ అనేది హెల్ప్ చేస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ 16th క్వశ్చన్, ద స్టడీ ఆఫ్ మీనింగ్ ఇన్ ఏ లాంగ్వేజ్ ఈజ్ నోన్ యాజ్. ఒక లాంగ్వేజ్లో మీనింగ్ని స్టడీ చేసేదాన్ని, అర్థాన్ని స్టడీ చేసేదాన్ని ఏమంటారు? సింటాక్స్, సిమాంటిక్స్, మార్ఫాలజీ, లింగ్విస్టిక్స్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సిమాంటిక్స్. స్టడీ ఆఫ్ మీనింగ్ ఇన్ ఏ లాంగ్వేజ్ ఈజ్ నోన్ యాజ్ సిమాంటిక్స్. అండ్ సింటాక్స్ అంటే ద స్టడీ ఆఫ్ రూల్స్ ఆర్ స్ట్రక్చర్స్ ఇన్ ఏ లాంగ్వేజ్. లాంగ్వేజ్లో రూల్స్ని, స్ట్రక్చర్స్ని స్టడీ చేసేదాన్ని సింటాక్స్ అంటారు. అండ్ మీనింగ్ని స్టడీ చేసేదాన్ని సిమాంటిక్స్ అని అంటారు. 17th క్వశ్చన్, ద టీచర్ టెల్స్ ఎ స్టోరీ అబౌట్ ఎనిమల్స్. చిల్డ్రన్ మేక్ ఎనిమల్ నాయిసెస్ ఎవ్రీ టైమ్ దే హియర్ ద నేమ్ ఆఫ్ ద ఎనిమల్. ఇట్ ఈజ్. క్లాస్ రూమ్లో టీచర్ ఎనిమల్స్ గురించి చెప్తున్నప్పుడు పిల్లలు ఆ ఎనిమల్ నేమ్ రాగానే ఆ ఎనిమల్ లాగా నాయిస్ చేస్తూ యాక్షన్స్ చేస్తున్నారు. సో దీన్ని ఏమంటారు? టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ అంటారా, కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ అంటారా, గ్రామర్ ట్రాన్స్లేషన్ అంటారా, రీడింగ్ అప్రోచ్ అని అంటారా? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. దీన్ని TPR, గుర్తుపెట్టుకోండి, టోటల్ ఫిజికల్ రెస్పాన్స్. షార్ట్ ఫామ్లో TPR అని అంటారు. ఇక్కడ పిల్లలు మొత్తం ఫిజికల్గా రెస్పాండ్ అవుతున్నారు కాబట్టి దీన్ని టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ అని అంటారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎనీ ఆఫ్ ఎ వైడ్ వెరైటీ ఆఫ్ ఎక్సర్సైజెస్, యాక్టివిటీస్ ఆర్ డివైజెస్ used in the language classroom for realizing lesson objectives is known as. ఒక లాంగ్వేజ్ క్లాస్ రూమ్లో లెసన్ ఆబ్జెక్టివ్స్ కోసం వైడ్ వెరైటీ ఎక్సర్సైజెస్ని, యాక్టివిటీస్ని, డివైజెస్ని యూజ్ చేస్తే దీన్ని ఏమంటారు? మెథడ్ అంటారా, టెక్నిక్, సిలబస్, అప్రోచ్? ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. టెక్నిక్ అని అంటారు. ఇవన్నీ కూడా టెక్నిక్సే. వెరైటీ ఆఫ్ ఎక్సర్సైజెస్, యాక్టివిటీస్, డివైజెస్ యూజ్డ్ ఇన్ ఏ లాంగ్వేజ్ క్లాస్ రూమ్ are techniques. And next question, a test which is administered at the end of a language course for remedial teaching is. రెమీడియల్ టీచింగ్ అంటే అర్థం కాని పిల్లలకి మళ్ళీ ఒకసారి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళకి సపరేట్గా టీచ్ చేయాలి. వాళ్ళకి సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అర్థమయ్యేలా టీచ్ చేసేదాన్ని రెమీడియల్ టీచింగ్ అని అంటారు. సో ఒక లాంగ్వేజ్ కోర్స్ అయిపోయాక రెమీడియల్ టీచింగ్ని చేయడానికన్నా ముందు ఏ టెస్ట్ని కండక్ట్ చేస్తారు? డయాగ్నోస్టిక్ టెస్ట్, ప్లేస్మెంట్ టెస్ట్, అచీవ్మెంట్ టెస్ట్, మెమొరీ టెస్ట్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. డయాగ్నోస్టిక్ టెస్ట్. డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటే పిల్లల్లో ఉన్న గ్యాప్స్ని, వాళ్ళకి ఏం అర్థం కాలేదో తెలుసుకోవడానికి పెట్టే టెస్ట్ని డయాగ్నోస్టిక్ టెస్ట్ అని అంటారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రాక్టీస్ ఆఫ్ గ్రామటికల్ స్ట్రక్చర్స్ ఇన్ ఏ కంట్రోల్డ్ మేనర్ కెన్ బీ డన్ బై. గ్రామటికల్ స్ట్రక్చర్స్ని కంట్రోల్డ్ మేనర్లో ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఆప్షన్ 1, కరెక్టింగ్ రాంగ్ సెంటెన్సెస్ ప్రొడ్యూస్డ్ బై లెర్నర్స్, గ్యాప్ ఫిల్లింగ్ గ్రామర్ ఎక్సర్సైజెస్, రైటింగ్ పారాగ్రాఫ్స్ అండ్ ఎస్సేస్, ఎక్స్ప్లెయినింగ్ ద యూజ్ ఆఫ్ పర్టికులర్ స్ట్రక్చర్స్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. గ్యాప్ ఫిల్లింగ్ గ్రామర్ ఎక్సర్సైజెస్. ఈ గ్యాప్ ఫిల్లింగ్ గ్రామర్ ఎక్సర్సైజెస్ ద్వారా గ్రామటికల్ స్ట్రక్చర్స్ని కంట్రోల్డ్ మేనర్లో ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద బ్యాక్ యార్డ్ the dog barked and hollowed at the cat is an example of. బ్యాక్ యార్డ్లో ఒక కుక్క పిల్లి పైన మొరుగుతూ అరుస్తుంది.
ఈ ఎగ్జాంపుల్ ఏ సెంటెన్స్కి సంబంధించింది? సింపుల్ సెంటెన్స్, సెంటెన్స్ ఫ్రాగ్మెంట్, కాంప్లెక్స్ సెంటెన్స్, కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్. ఆప్షన్ 1 is the right answer. It is a simple sentence. And next question, which one of the following methods of teaching cannot be used interchangeably with each other? కింద ఇచ్చిన మెథడ్స్లో ఏ మెథడ్ని మనం ఇంటర్చేంజబుల్గా యూజ్ చేయలేం, పరస్పరంగా మార్చుకోలేని మెథడ్ ఏంటి? రిఫరెన్స్ మెథడ్, ఇన్సిడెంటల్ మెథడ్, డైరెక్ట్ మెథడ్, కోరిలేటివ్ మెథడ్. ఆప్షన్ 3 is the right answer. డైరెక్ట్ మెథడ్. ఈ టీచింగ్ మెథడ్ని మనం పరస్పరంగా మార్చుకోలేం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ? కింద ఇచ్చిన వాటిలో ఏ స్టేట్మెంట్ కరెక్ట్గా ఉంది? ఆల్ ఫార్మేటివ్ టాస్క్స్ ఆర్ మీన్డ్ ఫర్ అసెస్మెంట్. అసైన్మెంట్స్ నీడ్ టు బీ గివెన్ యాజ్ క్లాస్ వర్క్ ఫాలోడ్ బై హోంవర్క్ ఎవ్రీ డే టు ప్రొవైడ్ వెరైటీ అండ్ ప్రాక్టీస్. ఫార్మేటివ్ అసెస్మెంట్ టు బీ ఎఫెక్టివ్ must be conducted only after teaching a lesson, while all formative tasks are meant for improving teaching learning. Some are used for assessment too. Option 4 is the right answer. ఫార్మేటివ్ టాస్క్స్ అన్నీ టీచింగ్ లెర్నింగ్ని ఇంప్రూవ్ చేయడానికే అయితే ఇందులో కొన్నింటిని అసెస్మెంట్కి కూడా యూజ్ చేస్తారు. 24th క్వశ్చన్, మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ కెన్ బి ఎఫెక్టివ్లీ మినిమైజ్డ్ ఇన్ ద క్లాస్ రూమ్ బై. మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మదర్ టంగ్ని క్లాస్ రూమ్లో కొద్దిగా తగ్గించాలి అంటే మనం ఏం చేయాలి? యూజింగ్ ద మదర్ టంగ్ మోర్ ఆఫెన్, మదర్ టంగ్ని ఎక్కువగా యూజ్ చేయాలా? గివింగ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ద మదర్ టంగ్, గివింగ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్, టార్గెట్ లాంగ్వేజ్ని ఎక్కువగా చెప్పాలా? గివింగ్ ఇన్పుట్స్ ఫ్రమ్ ద టార్గెట్ లాంగ్వేజ్ ఇన్ ఎ సింపుల్ గ్రేడెడ్ మేనర్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ని క్లాస్ రూమ్లో ఎఫెక్టివ్గా మినిమైజ్ చేయాలంటే మనం టార్గెట్ లాంగ్వేజ్ నుంచి సింపుల్గా గ్రేడెడ్ మేనర్లో ఇన్పుట్స్ ఇవ్వాలి. అయితే అప్పుడు మదర్ టంగ్ని క్లాస్ రూమ్లో రెడ్యూస్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఈజ్ అ రిజల్ట్ ఆఫ్ ఎర్రర్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ ఫ్రమ్ అవర్ లాంగ్వేజ్ టు అనదర్ లాంగ్వేజ్? ఈ సెంటెన్సెస్లో ఏ సెంటెన్స్ మన లాంగ్వేజ్ నుంచి ఇంకొక లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఎర్రర్ అవుతుంది? ద టీచర్ ఈజ్ గివింగ్ ఎగ్జామినేషన్, ద స్టూడెంట్స్ ఆర్ గివింగ్ దేర్ ఎగ్జామినేషన్, మై జాయ్ న్యూ నో బాండ్స్, ఆర్ యూ గోయింగ్ బై ద ట్రైన్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ద టీచర్ ఈజ్ గివింగ్ ఎగ్జామినేషన్. ఉపాధ్యాయుడు పరీక్షను ఇస్తున్నాడు అని ఇక్కడ ఇచ్చాడు. సో ఈ సెంటెన్స్ కరెక్ట్గా లేదు. మిగతా 3 సెంటెన్స్లు కరెక్ట్గానే ఉన్నాయి. ద స్టూడెంట్స్ ఆర్ గివింగ్ దేర్ ఎగ్జామినేషన్, దిస్ ఈజ్ కరెక్ట్. అండ్ మై జాయ్ న్యూ నో బాండ్స్, నా ఆనందానికి అవధులు లేవు, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. అండ్ ఆర్ యూ గోయింగ్ బై ద ట్రైన్, మీరు రైల్లో వెళ్తున్నారా? సో ఈ 3 సెంటెన్సెస్లో ఎర్రర్ అనేది లేదు. దేంట్లో ఎర్రర్ ఉంది? ద టీచర్ ఈజ్ గివింగ్ ఎగ్జామినేషన్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రీడింగ్ స్కిల్ కెన్ బి డెవలప్డ్ బెస్ట్ బై. రీడింగ్ స్కిల్ అనేది దేని ద్వారా బెస్ట్గా డెవలప్ అవుతుంది? రైటింగ్ ఆన్సర్స్ టు క్వశ్చన్స్ ఆన్ టెక్స్ట్, focusing on the use of words from context in the text, doing vocabulary exercises, doing quizzes and playing word games. Option 2 is the right answer. Focusing on the use of words from context in the text. ఒక టెక్స్ట్ని మనం చదివేటప్పుడు ఆ టెక్స్ట్లో ఉన్న వర్డ్స్ పైన మనం ఫోకస్ చేస్తే రీడింగ్ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. రైటింగ్ ఆన్సర్స్ టు క్వశ్చన్స్ ఆన్ టెక్స్ట్, డూయింగ్ వొకాబులరీ ఎక్సర్సైజెస్, డూయింగ్ క్విజెస్ అండ్ ప్లేయింగ్ వర్డ్ గేమ్స్, ఇవన్నీ కూడా రైటింగ్ స్కిల్కి సంబంధించినవి. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హూ వుడ్ బి ద ఇంప్లిమెంటర్ ఆఫ్ ఎడ్యుకేషన్? ఎడ్యుకేషన్ ఇంప్లిమెంటర్ ఎవరు? టీచర్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, స్టూడెంట్, క్యూరికులం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. టీచర్. టీచర్ ఈజ్ ద ఇంప్లిమెంటర్ ఆఫ్ ఎడ్యుకేషన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ లిజనింగ్ స్టిములస్. శ్రవణ ఉద్దీపన అనేది ప్రెజెంటింగ్ ఇన్పుట్ టు సపరేట్ గ్రూప్స్ ఆఫ్ స్టూడెంట్స్ who gather again to share it, is listening to a good commentary to review it, enables students to discuss a set of criteria that they prioritize to complete and present a task. Option 4, presents an information gap activity such as giving direction. So option 4 is the right answer. ఈ లిజనింగ్ స్టిములస్ అనేది శ్రవణ ఉద్దీపన అనేది ఒక యాక్టివిటీ. గుర్తుపెట్టుకోండి, ఈ శ్రవణ ఉద్దీపన లిజనింగ్ స్టిములస్ అనేది ఒక యాక్టివిటీ. సపోజ్ ఎగ్జాంపుల్,
పిల్లలు ఏదైనా ఒక యాక్టివిటీ లేదా టాస్క్ చేస్తున్నప్పుడు అందులో ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే అందరూ ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. సో ఇక్కడ లిజనింగ్ స్టిములస్ అనేది ఇంపార్టెంట్. ఇది ఒక డైరెక్షన్ని ఇస్తుంది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఎ లాంగ్వేజ్ టీచర్ హ్యాస్ థాట్ ఎ టాపిక్ ఇన్ ద క్లాస్ అండ్ నో స్టూడెంట్ ఆస్క్ క్వశ్చన్ ఇన్ హర్ క్లాస్ దెన్ మేబీ. లాంగ్వేజ్ టీచర్ క్లాస్ రూమ్లో ఒక టాపిక్ని టీచ్ చేసింది. టీచ్ చేసిన తర్వాత ఒక్క స్టూడెంట్ కూడా క్వశ్చన్స్ అడగలేదు. సో క్వశ్చన్స్ ఎందుకు అడగలేదు? స్టూడెంట్స్ ఆర్ నాట్ పేయింగ్ అటెన్షన్. పిల్లలు సరిగ్గా వినలేదు, అందుకే వాళ్ళు క్వశ్చన్స్ అడగలేదు అని ఆప్షన్ 1లో ఇచ్చాడు. అండ్ ఆప్షన్ 2, షీ హ్యాడ్ బీన్ ఎన్ ఎక్సలెంట్ టీచర్. తను ఒక ఎక్సలెంట్ టీచర్, తను చెప్పింది పిల్లలందరికీ అర్థమైంది కాబట్టి క్వశ్చన్స్ అనేవి అడగలేరు అని ఆప్షన్ 2లో ఇచ్చాడు. అండ్ ఆప్షన్ 3, వాట్ ఎవర్ వాస్ థాట్ వాస్ బియాండ్ ద కాంప్రిహెన్షన్ ఆఫ్ ద స్టూడెంట్స్. అండ్ ఆప్షన్ 4, ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ ఎట్ ఏ హయ్యర్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్. ఆప్షన్ 3 is the right answer. Whatever was thought was beyond the comprehension of the students. పిల్లలకి అర్థమయ్యే కాంప్రిహెన్షన్లో మనం టీచ్ చేయాలి. అంటే టార్గెట్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తూ వాళ్ళ మదర్ టంగ్లో మనం టీచ్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి అర్థమయ్యేలా టీచ్ చేయాలి మనం. వాళ్ళకి అర్థం కానీ డిఫికల్ట్ వర్డ్స్ని మనం యూజ్ చేసి టీచ్ చేస్తే వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? వాళ్ళు ఇంకేం క్వశ్చన్స్ అడుగుతారు? సో ఆప్షన్ 3 is the right answer. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ఫౌండర్ ఆఫ్ స్ట్రక్చరల్ గ్రామర్ వాస్. స్ట్రక్చరల్ గ్రామర్కి ఫౌండర్ ఎవరు? న్యూఫీల్డ్, చాప్మన్, చామ్స్కీ ఆర్ ఫ్రైస్. ఆప్షన్ 4 is the right answer. ఫ్రైస్. సో ఈజీగా మీకు గుర్తుండాలంటే ఫ్రెంచ్ ఫ్రైస్ని గుర్తుపెట్టుకోండి. స్ట్రక్చరల్ గ్రామర్ ఫౌండర్ ఫ్రైస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యాజ్ యూ విష్, డూ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.